మేడ్చల్ జిల్లా పోచారంలో ఎంపీ ఈటెల ఆగ్రహానికి గురయ్యారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేయి చేసుకున్నాడు. పేదల భూములు కబ్జా చేయడంతో ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలపై దౌర్జన్యం చేస్తే కబడ్దారని హెచ్చరించారు. బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారని, ఇద్దరిని జైల్లో పెట్టాలన్నారు. పేదల స్థలాలకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. నారాపల్లి, కొర్రెములలో పేదల స్థలాలు కొనుక్కున్నారని, వారిది తప్పు కాదన్న ఈటెల దొంగ కాగితాలు సృష్టించిన అధికారులదే తప్పన్నారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటట్టు చేయను ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించి ఇలా కట్టుకునేటువంటి వాటికి ఇలా కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, కూలగొట్టి గుండాలు కూలగొడతా ఉన్నారు. నేను ఇలా పోతున్నా అని చెప్పి ఇక్కడికి వస్తే, నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా, నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా, ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని, బీరి సీసాలు తెచ్చుకొని తాక్కుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిసి, మీరు ఎంపీ గారు వస్తున్నట, మీరు ఎంపీ గారి దగ్గర పోయినట, మీ సంగతి చెప్తామని చెప్పి మహిళల మీద దౌర్జన్యం చేస్తారు. పోలీసులారా, మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు? మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా? గుండాలకు రక్షణ ఉన్నారా? ల్యాండ్ బ్రోకర్లకు రక్షణ ఉన్నారా? డబ్బులు ఇచ్చే వాళ్ళ రక్షణ ఉన్నారా? ఆలోచించుకోవాలి. ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకపోతే, ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే, ప్రజల ప్రాణాలకు కనుక పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ ఉండకపోతే, అదేందో మేమే మా చేతులకు తీసుకోవాల్సి వస్తుంది. మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మేమే ల్యాండ్ బ్రోకర్లకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది. మేమే ఈ చిల్లరగాళ్లను తరిమికొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. రెవెన్యూ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా, పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఎంపీగా మా కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజల్ని కాపాడుకుంటాం, మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.